शुभ सूरत ऊंच नीच का भेद भुलाए, ममतामयी महामृदु मूरत बाल गोपाल दया की खानी, मीठी मम्मा जग कल्याणी, जगदम्बे माँ जग कल्याणी। वंदनीय देवों की देवी कमलासिनी है हंस वाहिनी, भव भयहारिणी मंगल करणी, वीणा वादिनी ज्ञानदायिनी, सरल सुखद मधुमय मृदुवाणी, मीठी मम्मा जग कल्याणी, जगदम्बे माँ जग कल्याणी। तुम गुप्त खान स्नेह समुंदर, भक्त बाल दर्शन सुख पावे, तेरी कृपा सहज सुखमय सी, निशिवासर तेरे गुण गावे, वेद पुराण बात नहीं जानी, मीठी मम्मा जग कल्याणी, जगदम्बे माँ जग कल्याणी। कर्म कर्म प्रेरक माँ तेरा, कदम कदम में पद्म तुम्हारे, करुणा दया क्षमा की है देवी, स्वीकारो मृदु भाव हमारे, गति सद्गति की वरदानी, मीठी मम्मा जग कल्याणी, जगदम्बे माँ जग कल्याणी, सब शिरोमणि मातु भवानी, कालिंदी सुर साई संगम पर, गुप्त वेश माँ जगत वारिणी, मीठी मम्मा जग कल्याणी, जगदम्बे माँ जग कल्याणी। ఓం శాంతి. ఇప్పటి వరకు మనం సహన శక్తి పైన
యోగం చేశాం. మనలో సహన శక్తి ఆత్మలో సహజంగానే ఉంటున్నది, కానీ మనం మర్చిపోయాం. బాబా మనకి ఇవన్నీ శక్తులు గుర్తు చేయిస్తూ ఉన్నారు. నిన్నటి అవ్యక్తవాణి కూడా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే అవ్యక్తవాణిలో కూడా బాబా చెప్పారు, స్వమానధారిగా ఉండాలి, స్వరాజ్యాధికారిగా ఉండాలి అని. ఎవరైతే స్వమానధారిగా ఉంటారో వారి విశేషతలు కూడా బాబా చెప్పారు. ఎవరు స్వమానధారిగా ఉంటారో వారు అందరితో కూడా స్నేహిగా ఉంటారు, బాబాకి ప్రియంగా ఉంటారు, ప్రపంచానికి కూడా ప్రియంగా ఉంటారు. వారు స్వమానం ఎందులో ఎంతైతే ఉంటారు సమానంలో, వారు ఇతరులకి కూడా సన్మానం ఇస్తారు, అంటే గౌరవాన్ని ఇస్తారు. అందరికీ స్నేహిగా ఉంటారు కాబట్టి స్వమానము, సన్మానము, నిర్మాణ చిత్తం ఇవన్నీ కూడా సహజంగా వచ్చేస్తాయని బాబా చెప్తూ వచ్చారు. అన్నిట్లో కన్నా ముఖ్యమైనటువంటి స్వమానం ఏంటి అంటే, శ్రేష్టమైన స్వమానం నేను బాబా వాడిని, బాబా నా వారు అని. ఇదే చాలా శ్రేష్టమైన స్వమానం అని బాబా మనకి చెప్పారు. ఇంకా బాబా నిన్న స్నేహం గురించి చెప్తూ వచ్చారు. ఎవరైతే స్నేహిలుగా ఉంటారో వారు బాబా సమానంగా అయ్యే పురుషార్థం చేస్తారు అని అన్నారు. ఎవరికైతే అంటే బ్రాహ్మణ జీవితంలో గనక స్నేహం అనేది లేకపోతే అక్కడ రమణీకత ఉండదు అని చెప్పారు. ఎంత మన జీవితంలో స్నేహం ఉంటే అంత రమణీకంగా ఉంటారు అని. ఇంకా బాబా అయితే స్నేహాన్ని ఎలా పోల్చారంటే, జ్ఞానం అనేది బీజం అయితే స్నేహం అనేది నీరు. మనం బీజం నాటినంత మాత్రాన సరిపోదు, నీరు కూడా ఇవ్వాలి, అప్పుడే మొక్క వస్తుంది అని. ఈ విధంగా బాబా మనకి స్నేహం గురించి, ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఎందుకంటే విదేశీయులు కూడా బాబా యొక్క స్నేహంలోనే తమ యొక్క అనేక సంస్కారాల్ని మార్చేసుకున్నారు, ఎన్నో పరివర్తనలు తీసుకొచ్చారు, పాత స్వభావ సంస్కారాలు మార్చుకున్నారు. అంటే స్నేహం అనేది ఎంత గొప్పది, ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తుంది బాబా మనకు అర్థం చేయించారు. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ శ్రమ అనిపించదు అని. శ్రమ అనిపిస్తోంది అంటే దానికి కారణం ఏంటి? అక్కడ స్నేహం లేదు. స్నేహం లేదు అంటే అక్కడ ఏదో లీకేజ్ ఉంది. ఆ లీకేజ్ దేని గురించి ఉంది అంటే, అక్కడ మనకి వ్యక్తులపైన, వ్యక్తుల విశేషతలపైన, లేదా వస్తువులపైన, వైభోగాలపైన ఎక్కడో ఆకర్షణ ఉంది. దీనివల్ల మనకి లీకేజ్ జరుగుతూ ఉంటుంది. ఎంత లీకేజ్ ఉంటే అంత మనం శ్రమ చేసినా కూడా అది ఫలితం అనేది ఉండదు. అక్కడ మనకి సంతోషము, సంతుష్టత అనేది ఉండదు. కాబట్టి మనకి సంతుష్టత అనేది ఉండట్లేదు అంటే దానికి కారణం ఏంటి? మాకు యోగం సరిగ్గా కుదరట్లేదండి, జ్ఞానం సరిగ్గా అర్థం కావట్లేదు, అర్థమైనా గుర్తుండట్లేదు అంటే దానికి కారణం ఏంటి? మన కనెక్షన్ బాబాతో లేదు, వ్యక్తులతోటో, వారి యొక్క విశేషతలతోటో, ఇంకా లేకపోతే వస్తువులతోటో, లేదా గడిచిపోయిన వాటి గురించి ఆలోచించడం వాటితోటో, ఏదో ఒక దాంతో మనం కనెక్ట్ అయిపోయి ఉన్నాం, కానీ బాబాతో కనెక్షన్ లేదన్నమాట. అక్కడ మనం చెకింగ్ చేసుకోవాలి. అలా బాబా అంటున్నారు, శ్రమ ఉంది అంటే ఎక్కడో లీకేజ్ జరుగుతోంది, స్నేహం ఉన్న చోట శ్రమ అనేది ఉండదు అని చెప్పారు. విదేశీయులు కూడా ఎన్నో మార్చుకున్నారు, అది స్నేహం ఆధారంగానే కదా మార్చుకున్నారు అని బాబా గుర్తు చేశారు. హృదయపూర్వక స్నేహమే బ్రాహ్మణ జీవితానికి ఒక గొప్ప అలంకారం అని చెప్పారు. ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉంటుందో అక్కడే సంతుష్టత ఉంటుంది, అక్కడే రమణీకత కూడా ఉంటుంది. దిల్ సే స్నేహ నహీ హై తో అంటే హృదయపూర్వకమైన స్నేహం లేకపోతే అక్కడ రమణీకత ఉండదు అని చెప్పారు బాబా. కాబట్టి మన స్నేహం ఎలా ఉంది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది నిన్నటి మురళి గురించి మనము తెలుసుకున్నాం. ఈరోజు కూడా మన యొక్క పరివారంలో చాలా కొత్త ఆత్మలు వచ్చారు. అంటే పరివారం అంటే నిజంగా బాబా అంటారు కదా, ఇక్కడ దూరంగా ఉన్నవారు కూడా ఒక చోటకి చేరుతారు అని చెప్పి. మొత్తం ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణ పరివారం అందరూ ఒకే రాజ్యంలోకి వెళ్ళబోతున్నామో, ఒకటే పరివారం అందరం. అందులో కూడా ఇంకా ఎవరైతే సంబంధ సంపర్కంలోకి వస్తూ ఉంటారో వారు విశేషంగా చెప్పుకోబడతారు కదా. అలాగా ఈరోజు కూడా కొంతమంది కొత్త ఆత్మలు వచ్చారు, వారికి కూడా స్వాగతం. ఈరోజు బాబా మనకి అవ్యక్త వాణిలో అర్థం చేయిస్తూ ఉన్నారు. 26/5/69 సంవత్సరం యొక్క రివైజ్డ్ కోర్స్. సంపూర్ణ స్నేహికి పరక్. సంపూర్ణ స్నేహం యొక్క పరిశీలన ఏంటి, వాటి గుర్తులేంటి బాబా చెప్తున్నారు. సభీ కిస్ స్థితి మే బైటే హో, లగన్ మే బైటే యా మగన్ అవస్థా మే.
అందరూ ఏ స్థితిలో కూర్చున్నారని అడుగుతున్నారు బాబా. లగ్నంలో కూర్చున్నారా లేక మగనావస్థలో కూర్చున్నారా? లగ్నం అంటే ఏకాగ్రత, ఏకాగ్రతని ఏర్పరచుకోవాల్సి వస్తుంది. అదే మగ్నావస్థ అంటే లీనమైపోవడం. లీనం అవ్వడంలో ఇంకా మనం ఏదో కష్టపడాల్సిన పని లేదు, కానీ ఏకాగ్రత కుదుర్చుకోవాల్సి వస్తుంది కదా. బాబా అంటున్నారు, లగ్నావస్థలో ఉన్నారా మగ్నావస్థలో ఉన్నారా? किस अवस्था में हो? ज्यादा समय लगन लगाने में जाता है या मगन रूप में हो? ఎక్కువ సమయము ఏకాగ్రత కుదుర్చుకోవడంలోనే సమయం పోతోందా, లేక మీరు లీనమైపోయినటువంటి స్థితిలో ఉన్నారా, లీన అవస్థలో ఉన్నారా? अपनी चेकिंग तो करते रहेंगे. अच्छा, सभी की यही इच्छा है कि हमारे पेपर के रिजल्ट का मालूम पड़े. అందరికీ ఇదే కోరిక ఉంది కదా, మా పేపర్ యొక్క రిజల్ట్ ఏంటి మాకు తెలియాలి అని. విశేష సభీకే దిలో మే యహీ సంకల్ప చల్తా రహతా హై. అందరి యొక్క మనస్సులో విశేషంగా ఈ యొక్క సంకల్పమే నడుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तो आज रिजल्ट भी सुना देते हैं. सभी ने जो भी लिखा है यथा योग्य यथा शक्ति, टोटल रिजल्ट यही कहेंगे कि बाप में निश्चय बुद्धि तो है, लेकिन जितना ही बाप में निश्चय है उतना ही बाप के महावाक्यों में. బాబా అంటున్నారు, అందరూ కూడా ఏం రాస్తారంటే బాబా పైన నిశ్చయం అయితే మాకు ఉంది అని. కానీ బాబా అంటున్నారు, ఎంతైతే బాబా పైన నిశ్చయం ఉందో అంత బాబా యొక్క మహావాక్యాల పైన కూడా ఉందా. फरमान में निश्चय बुद्धि होकर चलना यह अभी पुरुषार्थ में 50% देखने में आता है. పురుషార్థంలో లేదా బాబా యొక్క మహావాక్యాల పైన ఆజ్ఞల పైన నిశ్చయ బుద్ధి కలిగి ఉండి నడుచుకోవడంలో ఎంత పురుషార్థం చేస్తున్నారంటే కేవలం 50% పురుషార్థం నడుస్తోంది అని చెప్తున్నారు బాబా. बाप में निश्चय तो 100% है, लेकिन बाप के फरमान और आज्ञाओं में निश्चय बुद्धि होकर के जो फरमान मिला और किया, ऐसे फरमान में निश्चय बुद्धि मेजॉरिटी 50% के रिजल्ट में है. బాబా అంటున్నారు, బాబా పైన నిశ్చయం అయితే 100% ఉంది, కానీ బాబా యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో, బాబా యొక్క ఆజ్ఞలు ఫర్మాన్ పైన నిశ్చయం కలిగి ఉండడం అనేది కేవలము 50% ఉంది, మెజారిటీలో 50% ఉందని బాబా చెప్తున్నారు. ऐसे ही टीचर में निश्चय है, అలానే టీచర్ పైన కూడా నిశ్చయం ఉంది, लेकिन उनकी पूरी पढ़ाई जो है उसमें पूरी रीति से चलना है, वह अभी अपने अपने परसेंटेज की रिजल्ट है. బాబా అంటున్నారు, ఈ యొక్క పూర్తి అంటే టీచర్ పైన అయితే నిశ్చయం ఉంది, కానీ వారు చదివించే చదువు పైన ఎంత నిశ్చయం ఉంది అంటే పర్సంటేజ్ మాత్రమే ఉంది, 50% ఉంది. ఐసే హీ గురు రూపమే సద్గురు హై యా పూరా నిశ్చయ హై. అదేవిధంగా గురువు రూపంలో సద్గురు అనేటువంటి పూర్తి నిశ్చయం అయితే ఉంది. బాబానే సద్గురువు, గురువులకే గురువు అనేటువంటి పూర్తి నిశ్చయం అయితే ఉంది. కానీ लेकिन उनकी श्रीमत पर चलना उसकी टोटल रिजल्ट 50% तक ही है. కానీ వారి యొక్క శ్రీమతం, గురువు యొక్క ఆజ్ఞపై నడుచుకోవడం అనేది కేవలం 50% వరకే ఉంది. सिर्फ बाप टीचर सदगुरु में निश्चय नहीं, लेकिन इस निश्चय के साथ साथ उनके फरमान, उनकी पढ़ाई और उनकी श्रीमत पर भी संपूर्ण निश्चय बुद्धि होकर चलना है. బాబా అంటున్నారు, ఈ విధంగా తండ్రి, టీచర్, సద్గురువులోనే నిశ్చయం కాకుండా వారి యొక్క ఆజ్ఞల పైన కూడా, చదువు పైన కూడా, శ్రీమతం పైన కూడా సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా నడుచుకోవాలి. ఇస్మే కమీ హై జిస్కో అభీ భర్నా హై. బాబా అంటున్నారు, ఇందులో మీకు ఇంకా లోపం ఉంది, వీటిని ఇంకా నింపుకోవాలి మీరు అని. అయితే బాబా ఈరోజు కూడా మనకి స్నేహం గురించి చెప్పారు. నిన్న స్నేహం గురించి అర్థం చేయించారు, ఇవాళ కూడా స్నేహం గురించి చెప్తున్నారు. స్నేహకి నిశాని క్యా హై, స్నేహం యొక్క గుర్తు ఏంటి? సంపూర్ణ స్నేహికి పరక్ క్యా హోతీ హై, సంపూర్ణ స్నేహి యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? బాబా మనకి చాలా ముఖ్యమైన పాయింట్స్ చెప్తున్నారు, వీటిని మనం నోట్ చేసుకోవాలి. उसका मुख्य लक्षण क्या होता है, स्नेहिల యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి? आप सभी ने जो सुनाया वह तो है ही, लेकिन फिर भी वह स्पष्ट करने के लिए जिसके साथ जिसका स्नेह होता है उसकी सूरत में
उसी स्नेही की सूरत देखने में आती है. బాబా అంటున్నారు ఇదైతే మనకి స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా స్పష్టంగా చేయడం కోసము బాబా చెప్తూ ఉన్నారు స్నేహం ఉన్న వారి యొక్క గుర్తులు ఎలా ఉంటాయంటే, ఎవరిపైనైతే మనకి స్నేహం ఉంటుందో వారి ముఖం మన ముఖంలో కనిపిస్తుంది. అంటే వారి యొక్క నడవడిక, వారి యొక్క వారు ఎలా ఆలోచిస్తుంటారో అవే ఆలోచనలు మనకు కూడా వస్తూ ఉంటాయి. ఉస్కే నయనోं से वही नूर देखने में आता है. వారి నయనాల ద్వారా కూడా స్నేహిలు ఎవరైతే ఎవరితో స్నేహం ఉందో వారి యొక్క నయనాలే కనిపిస్తాయి. బాబా చెప్తున్నారు ఉసి స్నేహికి सूरत देखने में आती है, उसकी नयनों से वही नूर देखने में आता है, उसके मुख से भी स्नेह के बोल निकलते हैं. వారి నోటి నుండి కూడా స్నేహం యొక్క మధురమైన మాటలే వస్తాయి. ఉస్కి హర్ చలన్ సే స్నేహి కా చిత్ర దేఖ్నే మే ఆయేగా. వారి యొక్క ప్రతి నడవడికతోటి స్నేహం యొక్క చిత్రమే కనిపిస్తుంది. ఉస్కే నయనోं में वही देखने में आएगा, उसमें वही स्नेही समाया हुआ होगा. మరి వారి నయనాల్లో అదే చిత్రం కనిపిస్తుంది, వారే కనిపిస్తూ ఉంటారు, మరి ఆ స్నేహమే కనిపిస్తూ ఉంటుంది. ఐసి అవస్థ హోనీ హై, అలాంటి స్థితి మీకు ఏర్పడాలి. అభీ బచ్చోं और बाप के సంస్కారం में बहुत फर्क है. ఇప్పుడైతే పిల్లలు మరియు తండ్రి యొక్క సంస్కారాలలో చాలా తేడా ఉంది అని చెప్తున్నారు బాబా. అంటే మన సంస్కారాలకి బాబా సంస్కారాలకి చాలా తేడా ఉంది. जब समान हो जाएंगे तो आपके संस्कार देखने में नहीं आएंगे, वही देखने में आएंगे. ఎప్పుడైతే మీరు బాబాతో సమానం అవుతారో అప్పుడు మీ సంస్కారాలు కనిపించవు, बाबा संस्काराले कनिपिस्ताई. एक एक में बाप को देखेंगे, आप सभी द्वारा बाप का साक्षात्कार होगा, लेकिन अभी वह कमी है. ఒక్కొక్క ఐసి అవస్థ హోనీ హై. బాబా మరియు మనము సమానమైపోవాలి, అలాంటి అవస్థ మనకి ఉండాలి. जब समान हो जाएंगे तो आपके संस्कार देखने में नहीं आएगी, वही देखने में आएंगे. एक एक में बाप को देखेंगे, आप सभी द्वारा बाप का साक्षात्कार होगा. మీ ఒక్కొక్కరిలో బాబా కనిపిస్తారు. ఎప్పుడైతే మీరు బాబా సమానమైపోతారో మీ ఒక్కొక్కరిలో బాబా కనిపిస్తారు, అప్పుడు బాబా యొక్క సాక్షాత్కారం మీ ద్వారా జరుగుతుంది. లేకిన్ అభి వహ కమీ హై, కానీ ఇప్పుడు అది లోపం ఉంది అంటున్నారు బాబా. అప్నే సే పూఛనా ఐసే స్నేహి బనే హై. బాబా చెప్తున్నారు మరి మిమ్మల్ని మీరు అడగండి, మీరు అలాంటి స్నేహిలుగా అయ్యారా? స్నేహ లగానా భీ సహజ్ హై, స్నేహి స్వరూప బన్నా యహ్ హై ఫైనల్ స్టేజ్. బాబా చెప్తున్నారు స్నేహం పెట్టుకోవడం అయితే చాలా ఈజీ, స్నేహము పెట్టుకోవడం చాలా ఈజీ, కానీ నిలబెట్టుకోవడం, ఆ స్నేహ స్వరూపంగా అయిపోవడమే ఫైనల్ స్టేజ్. तो पेपर के रिजल्ट सुनाई, एक तो यह कमी है, दूसरी बात जो सभी ने लिखा है उसमें सहन शक्ति की जो रिजल्ट है वह बहुत कम है. బాబా అంటున్నారు రెండో విషయం ఏంటంటే ఏదైతే మీరు రాశారో उसमें सहन शक्ति की रिजल्ट है वह बहुत कम है. మరి మీలో సహన శక్తి యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో, అంటే అక్కడ బాబా టెస్ట్ పెట్టారనమాట, అందులో సహన శక్తి యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంది. జితనీ సహన శక్తి హోగి ఉతనీ సర్వీస్ మే సఫలత హోగి. ఎంత సహన శక్తి ఉంటుందో అంత సేవలో కూడా సఫలత లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. సంఘటన మే రహనే కే లియే భీ సహన శక్తి చాహియే. సంఘటనలో ఉండడానికి కూడా సహన శక్తి కావాలి అంటున్నారు బాబా. అయితే స్నేహం చెప్తూ చెప్తూ సహన శక్తి వైపు బాబా వెళ్ళిపోయారు. రెండిటికి లింక్ ఏంటి అది కూడా బాబా ఈరోజు స్పష్టం చేశారు. సంఘటన మే రహనే కే లియే భీ సహన శక్తి చాహియే, ఫైనల్ పేపర్ జో వినాశ్ కా హై ఉస్మే పాస్ హోనే కే లియే భీ సహన శక్తి చాహియే. సహన శక్తి ఎక్కడెక్కడ కావాలి? సంఘటనలో ఉండడం కోసం కూడా సహన శక్తి కావాలి. ఫైనల్ పేపర్ ఏదైతే ఉందో వినాశనం యొక్క పేపర్, అందులో పాస్ అవ్వడానికి కూడా సహన శక్తి కావాలి. వహ సహన శక్తికి రిజల్ట్ మెజారిటీ మే బహుత్ కమ్ హై. ఆ సహన శక్తి యొక్క రిజల్ట్ అనేది మెజారిటీలో చాలా తక్కువ ఉంది అని చెప్తున్నారు బాబా. ఇస్లియే ఉస్కో అబ్ బడావో, ఇప్పుడు ఆ సహన శక్తిని పెంచుకోండి. సహన శక్తి కైసే ఆయేగి? జిత్నా జిత్నా స్నేహి బనేంగే, जितनी जिसके प्रति स्नेह होता है तो उस स्नेह में शक्ति आ जाती है. సహన శక్తి అనేది ఎలా వస్తుంది అని అడుగుతున్నారు బాబా. ఎలా వస్తుంది? స్నేహం ఉంది అంటే సహన శక్తి వస్తుంది. ఎంత మనకి స్నేహం ఉంటే అంత సహన శక్తి పెరుగుతుంది. ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుందా మీకు? బాబా అంటున్నారు స్నేహమే సహన శక్తి కైసి ఆతే కభీ అనుభవ్ కియా హై?
స్నేహం ఉంటే సహనశక్తి వస్తుంది అనేది ఎప్పుడైనా మీరు అనుభవం చేశారా? అనుభవం గుర్తు తెచ్చుకోండి. అనుభవం ఉందా? స్నేహం ఉన్న చోట సహనశక్తి ఆటోమేటిక్‌గా వస్తుందనే దాని గురించి అనుభవం మీకేమైనా ఉందా? జైసే బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. देखो कोई बच्चे की माँ है, बच्चे पर आपदा आती है, माँ का स्नेह है, तो स्नेह के कारण उसमें सहन शक्ति आ जाती है. ఎలా అయితే ఒక పిల్లవాడి యొక్క తల్లి ఉందనుకోండి, పిల్లవాడి పైన ఏదైనా ఆపద వచ్చిందంటే ఆ తల్లికి స్నేహం ఉంటుంది కాబట్టి సహనశక్తి కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది కదా అంటున్నారు బాబా. బచ్చే के लिए सब कुछ सहन करने के लिए तैयार हो जाती हैं. ఆ పిల్లవాడి కోసం తల్లి అన్నీ సహించడానికి కూడా రెడీ అయిపోతుంది. उस समय स्नेह में कुछ भी अपने तन का व परिस्थितियों का कुछ फिक्र नहीं रहता है. ఆ సమయంలో తల్లికి ఎలాంటి అంటే శరీరం యొక్క లేదా పరిస్థితుల యొక్క చింత ఏమీ ఉండదు. మనకైతే ఇది చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! తల్లిగా ఉన్నప్పుడు కూడా మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. లేదా తల్లి మన కోసం చేసిన సేవలు గుర్తు తెచ్చుకున్నా మనకి చాలా ఎక్స్‌పీరియన్స్ జరుగుతుంది. మనకి ఎలా ఉన్నా సరే, తనకి బాలేకపోయినా సరే, తను ఎంత కష్టపడి మన యొక్క సేవలు చేసింది అనేది మనకు తెలుస్తుంది. బాబా అంటున్నారు లౌకిక తల్లికి అంత స్నేహం ఉంటుంది. माँ का स्नेह है तो स्नेह के कारण उसमें सहन शक्ति आ जाती है. बच्चे के लिए सब कुछ सहन करने के लिए तैयार हो जाती. తన పిల్లవాడి కోసము అన్నీ సహించడానికి రెడీ అయిపోతుంది తల్లి. उस समय स्नेह में कुछ भी अपने तन का व परिस्थितियों का कुछ फिक्र नहीं रहता है. तो ऐसे ही अगर निरंतर स्नेह रहे तो उस स्नेही प्रति सहन करना कोई बड़ी बात है क्या? బాబా అంటున్నారు ఒకవేళ మీకు గనక నిరంతరం స్నేహం ఉంటే ఆ స్నేహి పట్ల మీరు సహనం వహించడం మీకేమైనా కష్టమా? స్నేహ కమ్ హై ఇస్లియే సహన శక్తి భీ కమ్ హై. మీకు స్నేహం తక్కువ ఉంది కాబట్టి సహన శక్తి కూడా తక్కువ ఉంటుంది. यह है आप सभी के पेपर के रिजल्ट. अब 1 मास के बाद रिजल्ट देखेंगे. ఇది మీ యొక్క పేపర్ యొక్క రిజల్ట్. బాబా అంటున్నారు ఇంకొక నెల తర్వాత రిజల్ట్ చూస్తాం. वहाँ 3-3 मास बाद पेपर आता है, यहाँ 1 मास बाद इसी रिजल्ट को देखेंगे कि स्नेही रूप कितना बने हैं. బయట టెస్ట్లో అయితే 3 నెలల తర్వాత టెస్ట్ అనేది జరుగుతుంది, రిజల్ట్ అనేది చూస్తారు. కానీ ఇక్కడైతే నెల తర్వాత మళ్ళీ టెస్ట్ జరుగుతుంది, రిజల్ట్ కూడా చూడడం జరుగుతుంది అంటున్నారు. ఎంత మీరు స్నేహ స్వరూపంగా అయ్యారనేది బాబా టెస్ట్ పెడుతూ ఉంటారు. मुख्य है निर्भयता का गुण जो पेपर में नहीं दिया था क्योंकि उसकी बहुत कमी है. ముఖ్యమైనది ఏంటంటే నిర్భయత యొక్క గుణం అది పేపర్లో లేదు కానీ దాని యొక్క లోపం అయితే చాలా ఉంది అంటున్నారు. 1 मास के अंदर इसी निर्भयता के गुण को भी अपने में पूरा भरने की कोशिश करनी है. ఒక నెల లోపల ఈ నిర్భయత యొక్క గుణాన్ని కూడా మీ లోపల పూర్తిగా నింపుకునే ప్రయత్నం చేయాలి అంటున్నారు బాబా. నిర్భయత కైసి ఆయేగి उसके लिए मुख्य क्या पुरुषार्थ है నిరాకారి बनना. బాబా నిర్భయత అనేది ఎలా వస్తుంది, దానికోసం ముఖ్యమైన పురుషార్థం ఏంటి అంటే నిరాకారిగా అవ్వడం. జితనా నిరాకారి అవస్థా మే హోంగే ఉతనా నిర్భయ హోంగే. ఎంత మీ నిరాకారి స్థితిలో ఉంటారో అంత నిర్భయులుగా ఉంటారు. భయతో శరీరకే భాన్ మే ఆనే సే హోతా హై. అసలు భయం ఎందుకు ఏర్పడుతుంది? శరీర భావనలోనికి రావడం వల్ల ఏర్పడుతుంది. నేను స్త్రీని, నేను అబలను, లేకపోతే నేను ఫలానా, నేనేం చేయలేను కదా, నేను అవిటివాడిని, నాకు అంగవైకల్యం, ఇవన్నీ బాబా అంటున్నారు నిర్భయత రావాలంటే మీరు దేహాభిమానాన్ని వదిలిపెట్టేసేయాలి. ఎవరికైనా స్టేజ్ మీదకి వెళ్ళాలంటే భయం, కానీ బాబా ఏమంటారు అందరినీ ఆత్మలుగా చూడండి, భయం ఉండదు. నిరాకారి స్థితిలో ఉంటే మీకు భయం ఉండదు. బాబా చెప్తున్నారు यह 1 मास का चार्ट पहले बता देते हैं. कुमारियों का ट्रेनिंग क्लास पूरा होगा तो यह भी पूछेंगे कि सहन शक्ति, निर्भय और निश्चय की परख जो बताई वह कहाँ तक है. కుమారిల ట్రైనింగ్ జరుగుతోంది. మరి ఒక నెల తర్వాత వీటి యొక్క టెస్ట్ జరుగుతుంది. ఇవి ఎంతవరకు వచ్చాయి? సహన శక్తి, నిర్భయత, నిశ్చయము, వీటి యొక్క పరక్ అంటే పరిశీలన గురించి బాబా చెప్తారు. ఇన్ తీనో బాతోం కా పేపర్ ఫిర్ లేంగే. ఈ 3 విషయాల గురించి నేను మళ్ళీ పేపర్ తీసుకుంటాను అన్నారు. కుమారియోం సే బాప్దాదా కా స్నేహ విశేష క్యూ హోతా హై. కుమారీలతోటి బాప్దాదా యొక్క విశేషమైన స్నేహం ఎందుకు ఉంటుందంట?
బాబా అంటున్నారు, కౌన్సీ ఖాస్ బాత్ హే, కుమారీలు ఎవరైతే ఉన్నారో చెవులు విప్పి వినండి. బాబా ఎందుకు మనకి స్నేహం ఉంటుంది కుమారీల పైన అనేది చెప్తున్నారు. కౌన్సీ ఖాస్ బాత్ హే జో బాప్దాదా కా ఖాస్ స్నేహ రహతా హే. బాప్దాదా యొక్క స్నేహం స్పెషల్గా కుమారీల పైన ఉండడానికి కారణం ఏంటి? క్యోంకి బాప్దాదా సమझते हैं अगर इन्हों को ईश्वरीय स्नेह नहीं मिलेगा तो और किसी के स्नेह में लटक जाएंगे. ఎందుకంటే వీరికి గనక ఈశ్వరీయ స్నేహం లభించకపోతే ఇంకా వేరే స్నేహంలో ఇరుక్కుపోతారు. బాప్ రహం దిల్ హేనా, తో రహం కే కారణ్ స్నేహ హై. బాబా రహం దిల్ కదా, దయాహృదయుడు కదా, దయ ఉన్న కారణంగా స్నేహం కూడా ఉంది. భవిష్య బచావ్ కే కారణ్ విశేష స్నేహ రహతాయి. భవిష్యత్తులో కుమారీలు రక్షించబడాలి అని విశేషమైన స్నేహం పెట్టుకుంటారు బాబా కుమారీలతోటి. భవిష్యత్తులో రక్షించబడ్డం అంటే ఇదే జన్మలో మన భవిష్యత్ ఏదైతే ఉందో, కుమారీగా ఎంతకాలం ఉంచరు కదా. బాబా చెప్తారు వికారీగా చేసేస్తారు, వివాహం చేసేస్తారు. మరి భవిష్యత్తులో అలా మీరు రక్షించబడడం కోసం, వాటి నుండి వికారాల నుండి రక్షించబడడం కోసం బాప్ దాదా స్పెషల్గా స్నేహం పెట్టుకుంటారు. అపునే కో బచానా యహ్ హై బాప్ దాదా కే స్నేహ కా రెస్పాండ్. కిన్ కిన్ బాతో మే బచానా హై మాలూమ్ హై. ఏ విషయాలు రక్షించబడాలి కుమారీలో తెలుసా? ఏక్ తో మనసా సహిత ప్యూరిటీ హో, మనసా మే కోయి సంశయ నా ఆయే. ఒకటి, మనస్సు పూర్తిగా మీరు ప్యూరిటీగా ఉండాలి, అంటే ప్యూర్గా ఉండాలి. మనస్సులో కొంచెం కూడా బాబా పట్ల సంశయం అనేదే మీకు రాకూడదు. और दूसरी बात, अपनी वाचा भी ऐसी रखनी है जो मुख से कोई ऐसे बोलना निकले. నోటితోటి కూడా చాలా ప్యూర్గా ఉండాలి. ఎలాంటి మాటలు రావాలి అంటే అసలు బాబా మాటలు తప్ప వేరే ఏ మాటలు రాకూడదు. వాణి మే బి కంట్రోల్, మనసా మే బి కంట్రోల్. మాటల్లోనూ మనస్సులోను కంట్రోల్గా ఉండాలి. వాచా ఐసీ రక్ని హే జైసే సాకార్ మే బాప్దాదాకి థీ. బాప్దాదా ఎలా మాట్లాడేవారో అలానే సాకార్ మీరు కూడా మాట్లాడాలి. కర్మ బి ఐసే కర్నా హే జైసే సాకార్ తన్ ద్వారా కర్కే దిఖాయా. సాకారంగా బాబా ఉన్నప్పుడు ఎలాంటి కర్మలు చేసి చూపించారో అలానే మీరు కూడా చేయాలి. ఆప్కా కర్మ ఐసా హో జో ఔర్ భీ దేఖకర్ ఐసే కరే. మిమ్మల్ని చూసి వేరే వారు కూడా అలా చేయాలి. యహ్ హై కుమారియోం కే లియే ఖాస్. ఔర్ కిస్సే బచ్నా హై, దేని నుండి మీరు రక్షించుకోబడాలి? సంగ దోష సే తో బచ్నా హీ హై. ఏక్ ఔర్ విశేష బాత్ హై, సాంగత్య దోషం నుండి అయితే ఎలాగైనా రక్షించబడాల్సిందే. ఇంకా ఒక విశేషమైన విషయం ఉంది. अब बहुत रूप से, आत्मा के रूप से, शरीर के रूप से आप सभी को बहकाने वाले बहुत రూప్ సామ్నే ఆయేంగే. బాబా అంటున్నారు చాలా రూపాలలో, అంటే ఆత్మ రూపంలో కావచ్చు, శరీరం రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసము, మరిపింప చేయడం కోసము అనేక మంది మీ ముందుకు వస్తారు. లేకిన్ ఉస్మే బహకనా నహీ హై, కానీ అందులో మీరు ఇరుక్కుపోకూడదు, కొట్టుకుపోకూడదు. బహుత్ పరీక్షాయే ఆయేంగే లేకిన్ హై కుచ్ నహీ. చాలా పరీక్షలు వస్తాయి మీకు, కానీ అసలు అవేమీ లేవు, దూది పింజి అన్నమాట. పరీక్షాओं में पास कौन हो सकता है. అసలు పరీక్షల్లో ఎవరు పాస్ అవ్వగలుగుతారు? जिसको परख पूरी होगी, परखने की जितनी शक्ति होगी उतना ही परीक्षाओं में पास होंगे. బాబా అంటున్నారు ఎవరిలో అయితే పరిశీలన శక్తి ఎక్కువ ఉంటుందో వారే పరీక్షల్లో పాస్ అవుతారు. परखने की शक्ति कम रखते हो, परख नहीं सकते हो कि यह किस प्रकार का विघ्न है. మీరు పరిశీలించే శక్తిని తక్కువ కలిగి ఉన్నారు, పరిశీలించలేకపోతున్నారు. అసలు వీరి ద్వారా లేకపోతే ఈ రకమైన విఘ్నం ఏంటి అనేది మీరు పరిశీలించట్లేదు. మాయా కిస్ రూపమే ఆ రహీ హై और क्यों मेरे सामने यह विघ्न आया है. మాయ ఏ రూపంలో వస్తోంది మరియు మాయ ఎందుకు ఇదే రూపంలో నా ముందరే ఎందుకు విఘ్నంగా వచ్చింది? ఇస్మే రిజల్ట్ క్యా హై, ఇలా రావడం వల్ల రిజల్ట్ ఏంటి? यह परख कम होने के कारण परीक्षाओं में फेल हो जाते हैं. బాబా అంటున్నారు ఈ యొక్క పరిశీలన తక్కువ ఉన్న కారణంగా పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నారు. పరక్ అచ్చి హోగి వహ పాస్ హో సక్తే. ఎవరిలో అయితే పరిశీలన బాగా ఉంటుందో వారు పాస్ అవ్వగలుగుతారు అని బాబా చెప్తున్నారు. కాబట్టి పరిశీలన శక్తి చాలా ముఖ్యం. అది ఉంటే మనం పరీక్షల్లో పాస్ అయిపోతాం. అసలు ఈ పరీక్షనే కాదు, చాలా తేలికైనటువంటిది అన్నమాట. దీనికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. బాబా ఈరోజు మనకి ముఖ్యంగా 2 శక్తుల గురించి చెప్పారు. ఒకటి సహన శక్తి, ఒకటి పరిశీలన శక్తి.
ఇంకా నిర్భయత అనేటువంటి గుణం గురించి చెప్పారు, స్నేహం గురించి చెప్పారు. బాబా ఒకటే మురళిలో ఎన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నారు. ఒక్కొక్క పాయింట్ కూడా, ఒక్కొక్క మహావాక్యం కూడా ఎన్ని వజ్రాలతో సమానమైంది కదా. ఇది మనకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి మనం రిపీట్ చేసుకుంటూ ఉండాలి, రివైజ్ చేసుకుంటూ ఉండాలి మనసులోనే. బాబా ఈరోజు ముఖ్యంగా సంపూర్ణ స్నేహం యొక్క పరిశీలన గురించి చెప్తూ వచ్చారు. అంటే సంపూర్ణ స్నేహిగా ఉండే వారి యొక్క ముఖంలో బాబా ముఖం కనిపిస్తుంది. వారి మాటలు బాబా మాటల్లాగానే అనిపిస్తాయి. వారి నయనాలలో బాబా యొక్క నయనాలే కనిపిస్తూ ఉంటాయి. అలా బాబా అంటున్నారు, సంపూర్ణ స్నేహము ఎవరికైతే బాబాతో ఉంటుందో వారి చిత్రంలో బాబా చిత్రమే కనిపిస్తుంది అన్నమాట. అలా మన చిత్రంలో బాబా చిత్రం ఎంత ఇమిడిపోయి ఉంది అనేది మనం పరిశీలించుకోవాలి. అచ్చా, ఓం శాంతి. అందరికైతే విశేషంగా వారం రోజుల నుంచి కూడా అటెన్షన్ ఇప్పించడం జరుగుతోంది. టెలిగ్రామ్ మెసెంజర్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అది చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మాకు కూడా చాలా టైం కలిసి వస్తుంది. ఎవరెవరైతే అంటే చాలామందికి ఇది కూడా డౌట్ ఉందన్నమాట, టెలిగ్రామ్ అంటే జూమ్లో కాదా క్లాస్, మళ్ళీ ఇంకా వేరే దాంట్లో క్లాస్ చేస్తారా ఏంటి అని అడుగుతున్నారు. అలా ఏమీ లేదు. క్లాస్ అనేది జూమ్లోనే జరుగుతుంది, యూట్యూబ్లో వస్తుంది. టెలిగ్రామ్ అనేది మెసెంజర్ మాత్రమే. వాట్సాప్ ఎలా పనిచేస్తుందో టెలిగ్రామ్ కూడా అలా పనిచేస్తుంది మనకి. కానీ తర్వాత అంటే ఇంకొక 2-3 రోజుల్లో వాట్సాప్లో మెసేజ్ పంపించడం కాకుండా టెలిగ్రామ్లో మెసేజ్ పంపిస్తామన్నమాట. ఆ టెలిగ్రామ్ అనేది కేవలం మెసెంజర్. కానీ ఈ జూమ్ అనేది ఏంటి అంటే క్లాస్ ఎప్పుడు జూమ్లోనే ఇలానే జరుగుతుంది. ఈ మెయిల్ ఐడి దీనిది ఇలానే ఉంటుంది. దీంట్లో ఏమీ చేంజ్ అనేది ఉండదు. దీంట్లో మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. క్లాస్ జూమ్లోనే జరుగుతుంది, యూట్యూబ్లో కూడా మీకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. కానీ టెలిగ్రామ్ అనేది మెసెంజర్, అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఇంకా మాకు రాలేదు అని అనిపిస్తే, మేమైతే అందరికీ పంపించాము గ్రూప్లో కూడా, ఇంకా ఎవరికైనా మాకు రాలేదు అనిపిస్తే ఇండివిజువల్గా మీరు ఫోన్ కాల్ చేసి అడగండి. లేకపోతే చాలా మిస్ అయిపోతారు. వేరు ప్రాంతాల్లో కూడా చాలా ప్లేసెస్ నుండి క్లాసెస్ వింటున్నారు. వారు అందరూ కూడా టెలిగ్రామ్ని డౌన్లోడ్ చేసుకుంటే మాకు కనిపించేస్తుంది. మీ నెంబర్ని కూడా ఒకసారి మాకు వాట్సాప్లో పెట్టినట్లయితే మేము దాన్ని యాడ్ చేస్తాం, టెలిగ్రామ్లో మీ నెంబర్ మాకు కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరు మాకు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే అందరూ మన పరివారం అందరం మళ్ళీ సంబంధ సంపర్కంలో ఇలాగా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. బాబా మురళి మనం వింటూ ఉంటాము. పురుషార్థంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి బాబా చాలా టచింగ్స్ ఇస్తూ ఉన్నారు. అవన్నీ చెయ్యాలి అంటే అందరి యొక్క సహయోగం చాలా తప్పకుండా కావాలి. ఓం శాంతి.